కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. తుపాకులతో అమాయకుల ప్రాణాలు తీసిన వారితో చర్చలు ఉండవని తెలిపారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. మావోలు మందు పాత్రలు పెట్టి అన్ని పార్టీల నేతలను చంపారని బండి సంజయ్ చెప్పారు. మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీని నిషేధించినటువంటి దాన్ని మీరు పడుచుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టుల నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపినరు. వాళ్ళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో, నిషేధింపబడిన సంస్థతో మానవత్వం చాటుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డి పెద్దాపూర్ సమీపంలో ముంబై నేషనల్ హైవేపై లారీ బోల్తా పడడంతో 2 కార్లు ధ్వంసమయ్యాయి. ఇదే సమయంలో జహీరాబాద్ పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ప్రమాదాన్ని చూసి వెంటనే కారు దిగి ప్రమాద ఘటన వద్దకు చేరుకున్నారు. స్థానికులు సహాయంతో బాధితులను కారు నుండి వెలికితీశారు. స్వయంగా తన వాహనంలో క్షతగాతులను ఎక్కించి చికిత్సా నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి పంపించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి ప్రమాద పరిస్థితులను వివరించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ప్రాణాలతో ఉన్నారు. బ్రెయిన్ బట్టి లేపితే కట్టెలు లారీ పిల్లలు పడతారు. 108 చేసినా వస్తుంది. మీరే వచ్చి బ్రెయిన్ పెట్టి లేపియాలి. 5 కిలోమీటర్ హైవే మీద एक्चुअली मैं क्या हो रहा था, जहीराबाद जा रहा था मैं। संगारेड्डी एक्स रोड पार होके 5 किलोमीटर आगे जाने के बाद मेरे गाड़ी के सामने एक लारी रोड लारी कार के ऊपर गिर गया। वो लारी में ये है लकड़ी है, तो उसमें 4 लोग हैं कार में। 2 लोगों को बहुत मुश्किल से बाहर लाया और 2 लोग रो रहे, मर जाते लोग। तो क्या है बोले तो क्रेन से उठना है तो 2 लोगों को निकाल सकते हैं। कुछ भी क्रेन भेजे तो लारी को उठाए तो लकड़ी का लारी को उठाए तो 2 लोगों को गाड़ी से बाहर ला सकते हैं, नहीं तो मर जाते हैं। 10 मिनट हो गया साहब, मैं पूरे कलेक्टर सबको बोला कुछ आके मदद करिए ना। జనగాం జిల్లాలో ఓ నకిలీ బాబా హల్చల్ చేశాడు. ఇంటికి దోషం పట్టింది, బాగు చేస్తానని చెప్పి ₹1,00,000 వసూలు చేశాడు ఫేక్ బాబా. ఈ ఘటన పాలకుర్తి మండలం విష్ణూర్ గ్రామంలో వెలుగు చూసింది. దేశ గురువు పేరిట ₹1,00,000 వసూలు చేసి అమాయక జనాలను నిండా ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటున్నారు. మోసపోయిన అమాయక ప్రజలు తలలు పట్టుకొని మా పైసలు మాకు ఇప్పించమని జనం వేడుకుంటున్నారు. పరారైన బురిడి దేశ గురువు అనుచరులను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు జనాలు. 17,000 గ్రామాన్ని మొత్తం మాటలతో వచ్చి గ్రామాన్ని మొత్తం విచ్చలవిడిగా అమాయక ప్రజలను ఆగం చేసి ఒక్కొక్కరి దగ్గర చేతబడి చేస్తాం, బాగు చేస్తామని ఒక ముఠా తయారై ఒక యువక ఒక జుంపాలు గడ్డాలతో వచ్చి జనాన్ని మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 20,000, 10,000 గొర్రెపోతులు, కుంటాల బియ్యం
ఇచ్చుకుంటూ సుమారుగా 2 లక్షల రూపాయల దాకా వసూలు చేసి జనాన్ని మోసం చేసి పారిపోతుంటే ఇక్కడ యూత్ పిల్లలు అందరూ ప్రజల సమక్షంలో అందరూ పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఎవరు డబ్బులు బియ్యం తీసుకునే వారికి ఇప్పించడానికి ప్రజలందరూ చాలా కోపంతో ఉన్నారు. దేశాగురు అంటేనే ఎమ్మడే పారిపోయాడు. వాళ్ళ అనుచరులు 4-5 ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే తీసుకురో సేకరించి ఎవరైతే పోగొట్టుకురో వాళ్ళకి ఇప్పించడానికి యువకులు ప్రజలందరూ ఇక్కడ ఒక ఏక ముక్తితో ఉన్నాం. ఎటు చేసి ఇట్లాంటిది ఇంకా వేరే గ్రామంలో జరగకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇస్తాం. పై అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీలకు కూడా ఇచ్చి వాళ్ళని ముఠా కట్టుదిట్టం చేయడానికి మీ ఊరంతా పోయి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికి ముందు మాటలతో వచ్చి గ్రామాన్ని. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. ఇచ్చిన దేశగురు చోటు చేసుకున్న సంఘటన దేశగురు పేరిట ₹1,00,000 సుమారుగా వసూలు చేసి పరారైనట్టు జనగామ జిల్లా పాలకుర్తిలో దారుణం సంఘటన చోటు చేసింది. అయితే మోసపోయిన అమాయక ప్రజలు మాత్రం తలలు పట్టుకుని ఏడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే దేశగురు నుంచి చెప్పమే కాదు, బాగా ఇంట్లో ఇబ్బంది ఉంది, అడ్జస్ట్ చేసి అని చెప్పి ₹1,00,000 దండుకొని మొత్తం బోర్డు తిప్పేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంట్లో ఆరోగ్యం బాగాలేకున్నా, ఇంట్లో పరిస్థితులు బాగాలేకున్నా తను నమ్మి ఏదో చేస్తా బాగు చేస్తా అని చెప్పి ప్రజల్ని అమాయక ప్రజలు నమ్మించి ₹1,00,000 వసూలు చేసి పరారైన పరిస్థితే పాలకుర్తిలో చోటు తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు, విచారణ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ నుండి పరారైన బురుడి దేశగురువును అనుచరులు ఇప్పటికే పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. గ్రామ ప్రజలు తనను అక్కడ దేశశుద్ధి చేసి ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు అరలేయాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది పూర్తిగా దానిపై కేసు విచారణ చేసిన పరిస్థితి ఉంది. మానసి. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్. తిరుపతిలో భారీ వర్షం కురుస్తుంది. నేటి నుంచి కత్తెర నెల ప్రారంభంతో ఎండల తీవ్రత పెరిగిపోయింది. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా ఒక్కసారిగా అకాల వర్షంతో ఉపశమనం పొందారు. భారీ ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షంతో రోడ్లపై భారీ కటౌట్లు, హోర్డింగ్లు విరిగిపడ్డాయి. గుడివాడ పట్టణ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెనిగంట్ల రాము తెలియజేశారు. గుడివాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ సింహాద్రి మనోహర్తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. రోడ్లపై నిలిచిన నీటిని బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. కొద్దిపాటి వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాబో వర్షాకాలంలో సమస్య పెద్దదిగా మారేలోపు డ్రైనేజీల అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. రాబో 4 ఏళ్లలో గుడివాడ పట్టణంలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీల సమస్యలను పరిష్కరించే దిశగా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెనిగంట్ల రాము పేర్కొన్నారు. గుడివాడ పట్టణ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వెనిగంట్ల రాము తెలియజేశారు. గుడివాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ సింహాద్రి మనోహర్తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. రోడ్లపై నిలిచిన నీటిని బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.
కొద్దిపాటి వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాబోయే వర్షాకాలంలో సమస్య పెద్దదిగా మారేలోపు డ్రైనేజీల అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. రాబో 4 ఏళ్లలో గుడివాడ పట్టణంలో త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీల సమస్యలను పరిష్కరించే దిశగా అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెనిగంట్ల రాము పునర్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీల మధ్య విభేదాలు చెలరేగాయి. మంత్రి దామోదర రాజనరసింహ ముందే హస్తం పార్టీ నాయకులు గొడవకు దిగారు. ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆగం చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. వెంటనే కల్పించుకొని అలా ఏమీ ఉండదు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం చేస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్పారు. ఇక ఇందిరమ్మ కమిటీలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనం ఏంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఆయన బీఆర్ఎస్ నాయకులకే న్యాయం చేసి నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి పటాన్ చెరు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రంగప్రవేశం చేసిన పోలీసులు గొడవను సద్దుమణిగేలా చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. మానస, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఇందిరమ్మ కమిటీల రచ్చ జరిగింది. మంత్రి దామోదర రాజనరసింహ ముందే ఈ గొడవకు దిగిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. జహీరాబాద్ ఇన్ఛార్జ్ ఆగం చంద్రశేఖర్ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయాన్ని కల్పించుకొని వెంటనే అతను అలా చేయడం ఏమిటని ఉండదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం చేస్తామని చెప్పి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రావు చెప్పడంతో ఇందిరమ్మ కమిటీలో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనం ఏంటని ఆ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం జరిగింది. ఈ మహిపాల్ రెడ్డి గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వ్యక్తికి మీరు అంత ప్రియారిటీ ఇవ్వడం ఏంది? ఆ ప్రియారిటీ ఇవ్వడంతో ఇక్కడ ఉన్న నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బంది కలుగుతుంది, జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ నాయకులు వారిని ప్రశ్నించడం జరిగింది. మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులకి న్యాయం చేసి నికార్సైన కార్యకర్తలకు అన్యాయం చేయడం అని ఏంటని ఆరోపించడం జరిగింది. పరిగి ఎమ్మెల్యే పటాన్ చెరు కాంగ్రెస్ నాయకుల మధ్య ఈ విషయంపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వాగ్వాదంతో పాటు అక్కడ రచ్చ జరుగుతుంటే అక్కడ ఉన్న పోలీసులు రంగప్రవేశం చేసి సద్దుమణిలా చేసి వాళ్ళను పక్కకు తప్పించడం జరిగింది. మానస. ఓకే, రైట్ బాసిత్, థ్యాంక్ యూ బాసిత్.